ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మీరేం చేస్తారు? మహా అయితే బార్కి వెళ్ళి బీరు కొట్టడం, లేదంటే వాడిపై కసి పెంచుకోవడం చేస్తారు. వాడిని ఎలా కింద పడేయాలా అని ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు. కానీ ఈయన తన సక్సెస్తో తనను అవమానించిన వారిని చెంపదెబ్బ కొట్టాడు. మనల్ని గేలి చేసిన వారికి మన విజయమే అసలైన రిటర్న్ గిఫ్ట్ అని చెబుతున్నాడు. అవును, అవమానం అతడికి విజయాన్ని ఇచ్చింది. మెరైన్ కానిస్టేబుల్గా ఉన్న సమయంలో పై అధికారి అవమానించాడన్న కసితో ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్సీ పరీక్షలు రాసి ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ అయ్యాడు. అతని పేరు ఉదయ కృష్ణారెడ్డి. వట్టి ఉదయ కృష్ణారెడ్డి కాదు, ఐపీఎస్ ఉదయ కృష్ణారెడ్డి. ఊరు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం ఓలపాలెం. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన ఉదయ్కి యుక్త వయసు వచ్చే సమయానికి తండ్రి కూడా చనిపోవడంతో నాయనమ్మ దగ్గరే పెరిగాడు. పేద కుటుంబం కావడంతో ప్రభుత్వ స్కూళ్ళు, కాలేజీల్లోనే చదువుకుంటూ తొలి ప్రయత్నంలోనే మెరైన్ కానిస్టేబుల్గా ఉద్యోగం సాధించాడు. సిన్సియర్గా జాబ్ చేస్తున్న పై అధికారి ఒకరు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ అంటూ సంకుచితంగా మాట్లాడటం, 60 మంది కానిస్టేబుల్స్ ముందు అవమానించడంతో తట్టుకోలేకపోయాడు. ఇంట్లో చెప్పకుండానే అదే రోజు కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి యూపీఎస్సీ పరీక్షలు రాసేందుకు వెళ్ళాడు. పలుమార్లు ప్రయత్నించిన అనంతరం తను కలల కన్నా ఐపీఎస్ సాధించి ఇంటికొచ్చాడు. కుటుంబానికి, ఊరికి వెన్న తెచ్చాడు. మనిషికి ఈగో ఉండాలి, ఇలాంటి ఈగో ఉండాలి. కొడితే నీ సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వాలి, అది లెక్క.